హలో 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 అందరికీ నమస్తే అండి. మళ్ళీ ఇంకో ఇంట్రెస్టింగ్ వీడియోతో మీ ముందుకు వచ్చేసాను. అదేనండి, మన దసరా రోజు మన అనకాపల్లిలో చాలా ఘనంగా సంబరం జరిగింది. మరి ఇది ఎక్కడో అనుకుంటున్నారా? మన అనకాపల్లి బస్ స్టాప్ ఉంది కదండి, అక్కడ నుంచి గవరపాలెం దుర్గమ్మ గుడి వరకు కొనసాగుతూ వచ్చింది. మరి ఈ యొక్క సంబరానికి ముఖ్య అతిథిగా మన అనకాపల్లి ఎమ్మెల్యే శ్రీ కొనతల రామకృష్ణ గారు కూడా విచ్చేశారు ఈ యొక్క సంబరానికి. మరి ఈ యొక్క సంబరానికి ఎటువంటి విగ్రహాలను పెట్టారు, ఏ ఏ ప్రోగ్రామ్స్ ఏర్పాటు చేశారు, ఇవన్నీ ఫుల్ వీడియో అప్లోడ్ చేశానండి. ఎక్కడ స్కిప్ చేయకుండా మొత్తం వీడియో చూడండి. ముందుగా మనకి విఘ్నేశ్వర విగ్రహం వస్తుందండి, తర్వాత వెంటనే లక్ష్మీదేవి విగ్రహం, ఆ తర్వాత చూసారా చిడతలతో చాలా మంది మహిళలు సరస్వతీదేవి విగ్రహం ముందు ఎలా నాట్యం చేస్తూ ఆడుతున్నారు. ఆ తర్వాత చాలా మంది పిల్లలేమొచ్చు బాల త్రిపుర సుందరిదేవి ముందు నాట్యం వేస్తున్నారు. అలాగే మరికొందరు మహిళలేమో కేరళ స్టైల్ శారీస్ కట్టుకొని కోలాటం ఆడడానికి సిద్ధంగా ఉన్నారు మన అన్నపూర్ణదేవి ముందు. చూసారా, ఇక్కడ కృష్ణుడు అవతారంలో చాలా చక్కగా నాట్యం చేస్తున్నారు కదా. ఈ యొక్క ప్రోగ్రామ్ ఏమో మన గాయత్రి దేవి ముందు వేస్తున్నారు. మరి మన అమ్మవారి విగ్రహాలు ఎంత చూడముచ్చడుకున్నాయో మీరే కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. అలాగే ఈ యొక్క ప్రదర్శన చూసారా, ఎంత బరువైనా సరే వాళ్ళు మన కోసం చాలా బాగా నాట్యం చేస్తున్నారు. ఇంత చక్కగా వీళ్ళు ప్రదర్శన పూర్తి చేసినందుకు వీళ్ళ కోసమైనా ఒక లైక్ ఇచ్చుకోండి. చూసారా, మన దుర్గాదేవి అవతారం ఎంత చూడముచ్చటగా ఉన్నదో. ఈ యొక్క సంబరంలో ఏర్పాటు చేసిన డీజే సౌండ్లకి మధ్యలో మా పాప అక్కడక్కడ చిన్న చిన్న స్టెప్లు వేసింది అనుకోండి. చూసారా, ముందు పెట్టిన సింహం విగ్రహం నుంచి తర్వాత వినాయకుడి విగ్రహం ఏంటి, అమ్మవారి విగ్రహాలు ఏంటి, ఒక్కొక్కటి తరలించడం జరుగుతుంది. అమ్మవారి విగ్రహాలు ముందు ఏర్పాటు చేసిన ప్రోగ్రాంలు కానివ్వండి చాలా సక్సెస్ గా వెళ్తూ ఉన్నాయి. అలానే వాటన్నిటి వెనుకాతల అమ్మవారి విగ్రహం యొక్క రథం కూడా మొదలవుతుంది. చాలా మంది భవానీలు భక్తులు అక్కడున్న ప్రజలు అందరికీ అవకాశం ఇస్తున్నారు ఆ యొక్క సంబరంలోని అమ్మవారి యొక్క రథం లాగడానికి. మరి మన దసరా మహోత్సవం ఈ యొక్క సంబరం చాలా ఘనంగా జరిగిందండి. ప్రతి ఒక్కటి నేను రికార్డ్ చేసి వీడియోలో పెట్టడం జరిగింది. సో ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. అలాగే నా వీడియోని లైక్ షేర్ సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. మళ్ళీ ఇంకో మంచి ఇంట్రెస్టింగ్ వీడియోతో మీ ముందుకు వస్తుంది వైరస్ పిల్ల.